వెల్కమ్ టు శ్రీని వార్తా విశ్లేషణ. నిప్పు లేనిదే పొగరాదని అంటారు. సోషల్ మీడియా విషయంలో మాత్రం నిప్పు లేకుండానే పొగ వస్తోంది. గోరంతను కొండంత చేయటంలో సోషల్ మీడియాను మించింది లేదు. లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా అది భ్రమింపచేస్తుంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో హరీష్ రావు విషయంలోనూ అలానే జరిగిందా? మంత్రివర్గ కూర్పులో ఆయనకు చోటెందుకు దక్కలేదనే రాద్ధాంతానికి సోషల్ మీడియానే కారణమా? మంత్రి పదవి ఇవ్వకపోవడంపై తనకు అసంతృప్తి లేదని ఆయన స్వయంగా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది? సోషల్ మీడియా పోస్టులను ఎందుకు ఖండించాల్సి వచ్చింది? ఇలాంటి అంశాలపైన హెచ్ఎంటీవీ సీఈఓ శ్రీనివాసరెడ్డి సమగ్ర విశ్లేషణ ఇవాల్టి శ్రీని వార్తా విశ్లేషణలో చూద్దాం. తన్నీరు హరీష్ రావు టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీకి అండగా ఉన్న వ్యక్తి. కేసీఆర్ అత్యంత సమీప బంధువుగా కాకుండా స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి. కేసీఆర్ చెప్తాడు, హరీష్ చేస్తాడు అనేది నానుడి. అలాంటిది ఆయనకు మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడం కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ దఫా మంత్రివర్గంలో ఆయనకు స్థానం కల్పించరని ప్రచారం సోషల్ మీడియాలో ముందు నుంచి జరిగింది. అదే సమయంలో మరింత కీలక బాధ్యతలు అప్పగించేందుకే వ్యూహాత్మకంగానే హరీష్కు మంత్రి పదవి ఇవ్వలేదనే వ్యాఖ్యలు కూడా వినవస్తూ ఉన్నాయి. హరీష్ రావు మాత్రం సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించారు. ఇక ఇప్పుడు హరీష్ రావు ఎలాంటి బాధ్యతలు నిర్వహిస్తారనే అంశంపైనే అందరి దృష్టి పడింది. ఎట్టకేలకు తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రివర్గాన్ని విస్తరించారు. ముందు నుంచి మీడియాలో జరిగిన ప్రచారమే నిజమైంది. కేటీఆర్కు ఇప్పటికే పార్టీ పరంగా కీలక బాధ్యతలు ఇచ్చారు. ఆ నేపథ్యంలో మంత్రివర్గంలో కేటీఆర్కు మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవటాన్ని అర్థం చేసుకోవచ్చు. మరి హరీష్ రావుకు ఎందుకు స్థానం కల్పించలేకపోయారనే అంశమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిజానికి ఇదేమీ కొత్త విషయం కాదు. ఎన్నికలకు ముందు ప్రగతి నివేదన మహాసభ జరిగిన సమయంలో నుంచే హరీష్ రావు, కేటీఆర్ మధ్య అనుబంధంపై కొంత నెగిటివ్ ప్రచారం సోషల్ మీడియాలో మొదలైంది. క్రమంగా అది పెరుగుతూ వచ్చింది. ఇక్కడ గమనించవలసిన అంశం మరొకటి ఉంది. వ్యూహ రూపకల్పనలో కేసీఆర్ మేటి. హరీష్ కు మంత్రి పదవి ఇవ్వలేదంటే అంతకు మించిన మహత్తర బాధ్యతలేవో హరీష్ కు అప్పగించే అవకాశం కూడా ఉండి ఉండవచ్చు. అదే గనక నిజమైతే హరీష్ కు మంత్రివర్గంలో స్థానం దక్కకపోవటాన్ని సీరియస్ గా తీసుకోవలసిన అవసరం కూడా లేదు. (2004) టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి. నాటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎంపీగా వెళ్లేందుకే కేసీఆర్ మొగ్గు చూపారు. అందుకే సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో హరీష్ రావును బరిలోకి దింపారు. కేసీఆర్ తనకెంతో కీలకమైన స్థానం నుంచి, తాను పోటీ చేసిన స్థానం నుంచి హరీష్ ను బరిలోకి దింపారంటేనే ఆయనకు కేసీఆర్ ఎంతో ప్రాధాన్యత ఇచ్చినట్లుగా అర్థమవుతోంది. హరీష్ రావు ఎమ్మెల్యేగా గెలవటానికి ముందే ఆయనను నాటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు. ఆయన నాయకత్వ పటిమ అలాంటిది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత మొన్నటి వరకు టీఆర్ఎస్ లో హరీష్ రావు పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా కీలక బాధ్యతలు నిర్వహించారు. తాజా మంత్రివర్గ విస్తరణలో ఆయనకు చోటు కల్పించకపోవడం పలు అనుమానాలకు దారితీసింది. సోషల్ మీడియాలో వచ్చిన కథనాలు నిజమా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అదే సందర్భంలో హరీష్ రావును లోక్సభకు పంపే యోచనలో కేసీఆర్ ఉన్నారన్న వార్తలు కూడా వెలువడ్డాయి. హరీష్ రావు మాత్రం ఎంతో సానుకూల దృక్పథంతోనే ఉన్నారు. మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న వారికి శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో ఆయన ఆలోచనలకు అనుగుణంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు మంత్రులు కృషి చేయాలని, కేసీఆర్కు, టీఆర్ఎస్ ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని అభిలషించారు. తెలంగాణ సాధనకు, ఆ తర్వాత రాష్ట్ర అభివృద్ధికి కేసీఆర్ చేసిన కృషిని ప్రస్తావించారు. హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారి ఆలోచనలను, తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని అమలు చేసి ఈ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తారు, ముఖ్యమంత్రి గారికి మంచి పేరు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తూ, గౌరవనీయులు కేసీఆర్ గారు మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మరి రెండోసారి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చి మరి ప్రజల ఆకాంక్షల్ని నిజం చేయడం కోసం నిరంతరం కృషి చేసేటువంటి ముఖ్యమంత్రి గారు, వారికి మరి ఇప్పుడు కొత్తగా పదవీ ప్రమాణ స్వీకారం చేపట్టిన మంత్రులు పూర్తి స్థాయిలో మంచిగా పనిచేసి ముఖ్యమంత్రి గారికి చేదోడు వాదోడుగా ఉండి ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తాం. ప్రాంతీయ పార్టీల్లో కుటుంబ సభ్యుల నాయకత్వం, పాలన సహజమే. ఒక్కోసారి అది కుటుంబ సభ్యుల మధ్య ఆధిపత్య పోరుకు దారితీసే అవకాశం కూడా ఉంది. అలాంటి సందర్భాలెన్నో కర్ణాటక, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో చోటు చేసుకున్నాయి. టీఆర్ఎస్ విషయానికి వస్తే మామ మేనల్లుడి మధ్య, బావమరుదుల మధ్య విభేదాలు వస్తాయనే పరిస్థితులేవీ లేవు. కేటీఆర్ నాయకత్వంలో పనిచేసేందుకు తాను సిద్ధమేనని హరీష్ రావు ఎన్నో సందర్భాల్లో స్పష్టం చేశారు. అలాంటప్పుడు హరీష్ రావు విషయంలో నెగిటివ్ ప్రచారం ఎందుకు జరిగిందన్నదే ఆసక్తికరంగా మారింది.
పార్టీ అధ్యక్షుడికి సీఎంకు అత్యంత సమీపబంధు అయినంత మాత్రాన ప్రజాదరణ తక్కదు. పార్టీలో కీలక స్థానం ఉండదు. కేసీఆర్ తనకు ఇచ్చిన ప్రాధాన్యానికి తాను అర్హుడిననే విషయాన్ని హరీష్ రావు పలు సందర్భాల్లో రుజువు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో హరీష్ రావు కేసీఆర్ వెన్నంటి ఉన్నారు. తెలంగాణ సాధనలో భాగంగా రాజీనామాలు చేయడం, తిరిగి ఎన్నికల్లో గెలవటం ఒక ఆనవాయితీగా మారింది. అలాంటప్పుడు రాజీనామాలు చేయడంలో ఎన్నడూ హరీష్ రావు వెనకంజ వేయలేదు. టీఆర్ఎస్ నాయకులు పలువురు పార్టీని వీడి వెళ్లిన సమయంలోనూ ఆయన టీఆర్ఎస్ ను బలోపేతం చేయడంపైనే దృష్టి వహించారు. టీఆర్ఎస్ నాయకులు పలువురు పార్టీని వీడి వెళ్లిన సమయంలోనూ ఆయన టీఆర్ఎస్ ను బలోపేతం చేయడంపైనే దృష్టి వహించారు. కేసీఆర్ కు చేదోడుగా రాష్ట్రమంతా పర్యటించారు. వెళ్లిన ప్రతి చోటా కూడా ప్రజలతో, స్థానిక నాయకులతో చక్కటి అనుబంధాన్ని ఏర్పరచుకోగలిగారు. పార్టీ తరపున రాష్ట్ర నేతగా తనను తాను తీర్చిదిద్దుకున్నారు. 15 ఏళ్ల వ్యవధిలో 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 47 ఏళ్లకే 6సారి ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. వరుసగా 5 సార్లు ప్రత్యర్థుల డిపాజిట్లను గల్లంతు చేశారు. ప్రజాబలం లేనిదే ఇలాంటి ఘనతలు సాధించడం సాధ్యం కాదు. గత ఎన్నికల్లో 93,328 ఓట్ల రికార్డు స్థాయి మెజార్టీ సాధించిన హరీష్ రావు తాజా ఫలితాల్లో ఆ రికార్డును బ్రేక్ చేశారు. సుమారు 1,00,000కు పైగా ఓట్ల మెజారిటీతో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించారు. ఇక గతంలో మంత్రిగా ఆయన పనితీరు పట్ల కూడా విమర్శలేవీ వ్యక్తం కాలేదు. ప్రజల్లోనూ సానుకూల స్పందనలే. తెలంగాణ ఎన్నికలకు ముందు జరిగిన ప్రగతి నివేదన సభకు ముందు నుంచే కేసీఆర్, కేటీఆర్లతో హరీష్ రావు అంతరం పెరిగినట్లుగా వార్తలు వచ్చాయి. ఓ ఏడాదిన్నర నుంచి సోషల్ మీడియాలో కేసీఆర్, హరీష్ రావు అనుబంధంపై నెగిటివ్ ప్రచారం ప్రారంభమైంది. కారణాలు ఏవైతేనేం కీలక సందర్భాల్లో కేసీఆర్ పక్కన హరీష్ రావు లేకపోవడం సోషల్ మీడియాలో పలు ఊహాగానాలకు తెరలేపింది. హైదరాబాద్లో అత్యంత కీలక ప్రాజెక్టైన మెట్రో రైలును ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన సమయం అందుకు వేదికగా నిలిచింది. మెట్రో రైలుకు పచ్చజెండా ఊపిన అనంతరం ఆయన సీఎం కేసీఆర్, కేటీఆర్ ఇంకా పలువురు మంత్రులతో కలిసి మియాపూర్ నుంచి కుక్కట్పల్లి వరకు ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్కు అమిత ప్రాధాన్యం లభించింది. ప్రధాని మోడీ సైతం కేసీఆర్ కంటే కేటీఆర్కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారన్న వార్తలు వెలువడ్డాయి. కేటీఆర్ ఎక్కడా అని పిలిచి వచ్చేదాకా ఆగి ప్రారంభోత్సవం జరపడం అందుకు నిదర్శనమని అంటారు. ఆ రోజు కేసీఆర్ పక్కన హరీష్ రావు కనిపించకపోవడం కలకలం రేపింది. కాళేశ్వరం ప్రాజెక్టు అటవీ పర్యావరణ అనుమతుల కోసం కేంద్రాన్ని అభ్యర్థించడానికి హరీష్ ఢిల్లీ వెళ్లారని టీఆర్ఎస్ వర్గాలు అప్పట్లో పేర్కొన్నాయి. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు విషయానికి వస్తే సీఎం కేసీఆర్ ఇటీవల ఆ ప్రాజెక్టు సందర్శనకు వెళ్లినప్పుడు హరీష్ ను వెంట తీసుకువెళ్లలేదు. అది కూడా సోషల్ మీడియాలో ప్రముఖంగా మారిపోయింది. నిజానికి ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు హరీష్ రావు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఎంతో కృషి చేశారు. మిషన్ కాకతీయ అమల్లోనూ హరీష్ రావు కీలక పాత్ర పోషించారు. అలాంటి వ్యక్తిని కేసీఆర్ తాజాగా మంత్రివర్గంలోకి తీసుకోకపోవడం చర్చనీయాంశమవుతోంది. రకరకాల ఊహాగానాలకు అది తెరలేపింది. హరీష్, కేసీఆర్ మధ్య పార్టీ పరంగా ఉన్న అనుబంధాన్ని అంత తేలిగ్గా తీసేయలేం. పలు సందర్భాల్లో ఒకరినొకరు ప్రశంసించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆనాడు సిద్దిపేట ఎమ్మెల్యేగా నేను రాజీనామా చేసిపోయినాడు 2 కళ్ళకి ఏడ్చుకుంటూ పోయినా. అనుబంధం అట్లాంటిది. ఎట్లా జరుగుతో ముందు సిద్దిపేట కొని కొంచెం ఆవేదన ఉండే, కానీ అద్భుతమైన నాయకుడు, యువకుడు హరీష్ మీకు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి మీకు చేసి పెడతా ఉన్నాడు. చిరంజీవి హరీష్ కూడా భవిష్యత్తులో అద్భుతంగా మీ సేవలో తరించాలని, ఈ సిద్దిపేటను ఒక స్వర్గసీమగా చేయడంలో విజయం సాధించాలని, అందుకు నా ఆశీస్సులు హరీష్కు సంపూర్ణంగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఇక హరీష్, కేటీఆర్ల మధ్య అనుబంధం కూడా పటిష్టమైందే. ఒకరినొకరు పలు సందర్భాల్లో మెచ్చుకున్న ఉదంతాలు అనేకం ఉన్నాయి. తాము పోటీ పడేది రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విషయంలోనే అని కేటీఆర్ అన్నారు. పొరపచ్చాలు లేకుండా కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. ఒకరి ఇంట్లో ఒకరు కొన్నేళ్ల పాటు ఉంటూ అన్నదమ్ముల్లా పెరిగిన సందర్భాలను గుర్తు చేశారు. ఇక హరీష్ రావు సైతం పలు సందర్భాల్లో కేటీఆర్ ను ప్రశంసించారు. మరి ముఖ్యంగా ఐటీ విషయంలో తెలంగాణకు పేరు ప్రఖ్యాతులు రావటం వెనుక కేటీఆర్ కృషి ఉందన్నారు. కేటీఆర్ యుఎస్లో చదువుకోవటం, ఐటీలో ఆయనకు రాణింపు ఉండటం లాంటి అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావటం వెనుక కేటీఆర్ కృషి ఉందన్నారు. నిజంగా ఎందుకంటే వారు యుఎస్లో చదువుకోవడం, వారికి ఐటీలో మంచి పరిజ్ఞానం ఉండడం, దాన్ని అంతా కూడా ఉపయోగించి అలా పెద్ద ఎత్తున మన రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చే విధంగా ఐటీ రావడంలో, ఈ రాష్ట్రానికి ఇంత మంచి పేరు రావడంలో వారి కృషి చాలా ఉంది. సొంత అన్నదమ్ముల మాదిరిగా 1991 నుంచి కలిసి పెరిగినాం. వారు హైదరాబాద్కి వచ్చి 91లో చదువుకోవడానికి వచ్చిన నాటి నుంచి, అంతకుముందు నేను కరీంనగర్లో వారి ఇంట్లో ఉన్నప్పటి నుంచి కూడా కలిసి పెరిగినాం. అనుకోకుండా వచ్చిన ఒక అరుదైన అవకాశం ఏంటంటే, చరిత్రలో మొదటిసారి కావచ్చు బహుశా ఒక బాబామర్దులు ఇద్దరు ఒకటే క్యాబినెట్లో పనిచేసుకోలేదు. కాబట్టి ఒక మంచి అవకాశం మా ఇద్దరు కూడా లభించింది. ఛాయాశక్తిలో పనిచేస్తున్నాం. 100% ఇద్దరి అభిప్రాయం, ఇద్దరి కళ, ఇద్దరి ఆశయం, మనందరి ఆశయం కూడా ఒకటే.
ఏళ్లుగా పెరుగుతూ వచ్చిన కుటుంబ అనుబంధాన్ని మించిన పార్టీ అనుబంధం వీరి మధ్య ఉంది. తెలంగాణ ప్రజానీకం ఆకాంక్షలను నెరవేర్చాలన్న సంకల్పం ఉంది. అవి నెరవేరాలంటే వారంతా ఒక్కటిగా ఉండాల్సిందే. నాయకులు లేకుండా పార్టీ ఉండలేదు, పార్టీ లేకుండా నాయకులు ఉండలేరు. అందుకు తను చావు పుట్టుకలు టీఆర్ఎస్ లోనే అని హరీష్ రావు గతంలో చాలాసార్లు స్పష్టం చేశారు. రాజకీయాల్లోని నాయకులకు అభిమాన సంఘాలు, యువసేనలు ఉండటం సహజమే. అలాంటి వాటి అత్యుత్సాహం కూడా కొన్ని సందర్భాల్లో నాయకులకు ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉంది. తాజాగా మంత్రివర్గ విస్తరణ సందర్భంగా హరీష్ రావు ఈ విషయంలో కూడా స్పష్టమైన వివరణ ఇవ్వవలసి వచ్చింది. ఎవరన్నా సోషల్ మీడియాలో కూడా అనవసరంగా దుష్ప్రచారం చేస్తే కూడా దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే నా పేరు మీద ఎటువంటి గ్రూప్స్ కానీ సేనలు కూడా లేవు. ఎవరన్నా అటువంటి పెట్టుకుంటే కూడా దయచేసి వాటిని ఎవరూ సీరియస్గా తీసుకోవద్దని, అటువంటి ఎలాంటివి కూడా లేవని, అందరూ పార్టీ నాయకత్వంలో పనిచేయాలని కోరుతున్నాను. గతంలోనూ హరీష్ రావుకు ఇలాంటి సందర్భాలు ఎదురయ్యాయి. కేసీఆర్ లోక్సభకు వెళ్లి కేటీఆర్ సీఎం అయితే కేటీఆర్ సారథ్యంలో పనిచేయడానికి తనకెలాంటి అభ్యంతరం లేదని కూడా చెప్పారు. సాధారణ కార్యకర్తగా ఉంటూ కేసీఆర్ ఏ పని చెప్పినా చేసేందుకు సిద్ధమేనని కూడా అన్నారు. మరోవైపున టీఆర్ఎస్ మూలాలను దెబ్బతీసేందుకు ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారు సోషల్ మీడియాలో రకరకాల వదంతుల్ని వ్యాపింప చేయటం సహజం. ఇక అవకాశం దొరికితే ఇతర పార్టీల నాయకులు కూడా రకరకాలుగా వ్యాఖ్యానించి నేతల మధ్య అంతరాలను పెంచేందుకు ప్రయత్నించడం కూడా సహజమే. అవన్నీ రాజకీయ ఎత్తుగడలు. మరి హరీష్ రావు ఇలాంటి ఎత్తుగడల్ని ఎలా ఎదుర్కొంటారో చూడాలి. గత మంత్రివర్గంలో బావమరుదులిద్దరూ ఒకే మంత్రివర్గంలో ఏకకాలంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. భారతదేశ చరిత్రలో ఇలాంటి సందర్భాలు అత్యంత అరుదు. తాజా మంత్రివర్గం మాత్రం వారిద్దరూ లేకుండానే రూపుదిద్దుకుంది. పార్టీ పరంగా కేటీఆర్ ఇప్పటికే కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో హరీష్ రావుకు మరేవైనా కీలక బాధ్యతలు కేసీఆర్ అప్పగించే అవకాశం ఉంది. అత్యంత విశ్వసనీయ వ్యక్తులను ఎవరూ అంత తేలిగ్గా వదులుకోరు అనేది మాత్రం నిజం. ఇది ఇవాల్టి శ్రీని వార్తా విశ్లేషణ. వార్త ఆగదు, నిజం దాగదు. చూస్తూనే ఉండండి HM TV.